చూస్తున్నారు కదా, చూస్తున్నారా? మళ్ళీ ఒకసారి చూడండి బోర్డు వైపు. ఈరోజు హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్లో క్యాపిటల్ లెటర్స్ అంటే లైన్ ప్యాటర్న్తో వచ్చేటువంటి లెటర్స్, తర్వాత కరువు ప్యాటర్న్ అండ్ లైన్ ప్యాటర్న్ కలిగేటువంటి లెటర్స్, వీటిని క్యాపిటల్ లెటర్స్ అంటే ఏమంటాం? క్యాపిటల్ లెటర్స్. అలాగే స్మాల్ లెటర్స్లో పైకి వెళ్ళే లెటర్స్ అన్ని అప్పర్ జోన్ లెటర్స్ అంటాం. ఈ అప్పర్ జోన్ లెటర్స్ కూడా మూడు లెటర్స్ ప్రాక్టీస్ చేయాలి. అలాగే మధ్యలో వచ్చే లెటర్స్ని మిడిల్ జోన్ లెటర్స్ అంటాం. వీటిని కూడా అంటే A2 అంటే ACEIMNORSUVWXZ, ఇవి మిడిల్ జోన్ లెటర్స్. వీటిని కూడా మూడు లెటర్స్ ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఇక్కడ జోన్స్ చూపించామండి. పైకి వెళ్ళేది అప్పర్ జోన్, తర్వాత మిడిల్ జోన్, లోయర్ జోన్. అలాగే లోయర్ జోన్ లెటర్స్ చూడండి, ఇగో GJPQY, ఇవి లోయర్ జోన్ లెటర్స్. వీటిని కూడా మూడు లెటర్స్ ప్రాక్టీస్ చేయాలి. అలాగే కొన్ని పదాలు రాసా, ఈ పదాల్లో మిడిల్లో వచ్చాయి, అప్పర్కి వెళ్ళాయి, అలాగే లోయర్కి వచ్చే లెటర్స్ ఉన్నాయి. వీటిని ఫాలో అవుతూ యూనిఫామ్గా రాయాలి. ఓకేనా? అర్థమైందా? రోజు ఇలా మీరు ప్రాక్టీస్ చేయాలి. అలాగే క్లాసుల్లో కూడా మీరు ఇలానే రాయాలి. ఓకేనా? అలాగే చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. తలరాత మారాలంటే చేతి వ్రాత మారాలి. అలాగండి అప్పర్ జోన్, మిడిల్ జోన్, లోయర్ జోన్. అంటే లెటర్స్ 3 kinds ఆఫ్ లెటర్స్ ఉన్నాయి అనమాట. అప్పర్ జోన్, మిడిల్ జోన్, లోయర్ జోన్. పైకి మిడిల్ నుంచి పైకి వెళ్ళే లెటర్స్ను అప్పర్ జోన్ లెటర్స్ అంటారు. అలాగే మధ్యలో వచ్చే లెటర్స్ను మిడిల్ జోన్ అని, మిడిల్ నుంచి లోయర్కి వచ్చే వాటిని లోయర్ జోన్ లెటర్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? గ్రాండ్. ఓకే.